శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమో నమః. మా ఆది అస్సాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రి ఆదినారాయణరావు. ఇప్పుడు మనం ఆగస్ట్ 23వ తారీఖు నుండి 29 అంటే 23rd ఆగస్ట్ 2026 నుండి 29th ఆగస్ట్ 2026 వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది అంటే 12 రాశుల వరకు ఎలా ఉంటుంది, ప్లానెట్స్ ఇచ్చే పొజిషన్ కాదు, ప్లానెట్స్ ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. అసలు గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఒక్క నిమిషంలో తెలుసుకుందాం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురుడు, రవి బుధ కేతువులు అంటే రవి బుధులు సింహరాశిలో ఉండడం వలన బుధ యోగం ఇస్తారు, అది ఒక పాయింటే. కేతువుడే కలిసి ఉన్నాడు. శుక్రుడు కన్యారాశి నీచలో ఉంటాడు. రాహువు కుంభరాశిలోను, శనీశ్వరుడు వక్రగతిలో మీనంలోనూ ఉన్నాడు. ఈ ప్లానెటరీ పొజిషన్ అంటే ఇప్పుడు మనం 12 రాశుల గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి పర్ఫెక్ట్గా బాగుందండి. కానీ మీ రాశ్యాధిపతి 6వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు మీ రాశ్యాధిపతి అంటే శుక్రుడు పాపే కదా. ప్లస్ మీకు 12వ భావంలో నీచ స్థితిలో ఉన్నాడు. అంటే తులారాశి వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ తక్కువ, అనారోగ్య సమస్యలు ఎక్కువ అంటూ ఉంటాం మనం. కానీ ఫైనాన్షియల్గా కానీ కుటుంబ పరంగా కానీ బంధువుల విషయంలో కానీ ఏమాత్రం తగ్గరు. చక్కటి భోజన వసతులు దక్కి తీరతాయి. భోజనాలు ఎక్కడున్నా సరే ఫుడ్ లోటే ఉండదు, ధనానికి అస్సలు లోటు ఉండదు, విద్యలో బ్రహ్మాండంగా రాణిస్తారు. ద్వితీయ భావాన్ని గురుడు చూస్తున్నాడు కదండి. ద్వితీయాధిపతి బ్రహ్మాండంగా భాగ్యంలో లేడా, సూపర్గా ఉన్నాడు. అది మీకు చాలా అదృష్టం. ముఖ వర్చస్సు పెరుగుతుంది, కంఠధ్వని బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మీకు రాజస లక్షణాలతో ఉండడానికి అవకాశం ఉంది. ఇక 4th భావాన్ని గురుడు చూస్తున్నాడంటే ఎక్కడికి వెళ్ళినా సరే కంఫర్టబుల్నెస్ ఎక్కువ, అంటే గౌరవింపబడతారు అంటాం కదా. బాగా ఎక్కువ సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండడము, బాగా చదువుకోవడము, మీ తల్లిగారికి ఆశీస్సులు పొందడం బ్రహ్మాండంగా ఉంటుంది. కంఫర్టబుల్నెస్ ఎక్కువ, అంటే ఎక్కడికి వెళ్ళినా సుఖపడతారు. సుఖపడడం ఎక్కువ, కష్టపడడం తక్కువ అంటాం కదా. సుఖపడుతూ ఉంటారు, కష్టపడుతూ కూడా మీరు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. ఖచ్చితం అండి ఇది. అంతేకాకుండా మ్యూజిక్ రంగంలో, సినిమా రంగంలో ఉన్నారు సరే వాళ్ళకి చాలా బాగుంటుంది. వేదశాస్త్రంలో నిష్ణాతులుగా ఉంటారు, మీరు బ్రహ్మాండంగా ఉంటారు. రైతు సోదరులకి సూపర్. పంచమ స్థానంలో చంద్రరాహువులు బ్రహ్మాండంగా ఉన్నారండి. చంద్రుడితో కలిసాడు కాబట్టి రాహు బలవంతుడే శుభ ఫలితాలు ఇస్తాడు. 27, 28, 27, 28లో. కానీ మీకు మంచి అదృష్టంగా ఉంటే పిల్లల వలన మీకు ఆడపిల్ల పుట్టడానికి అవకాశం ఉంది. ఆడపిల్లల వలన మీకు పేరు ప్రఖ్యాతులు, సంఘంలో మంచి పౌర ప్రతిష్టలు బ్రహ్మాండంగా ఉంటాయి. 6వ భావంలో శని అంత అద్భుతమైన వాడు కాకపోయినా 6వ భావంలో శని అంటే జనరల్గా మీకు శత్రువుల భయము అంటాం, కానీ శత్రువుల భయం లేదు. రోగాల వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. కానీ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు మాత్రం మీరు ట్రై చేస్తే మాత్రం వస్తాయి. లేడీస్ చెప్తానండి, అవకాశాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. పైగా శని వక్రగతిలో బలంగా ఉన్నాడు కాబట్టి చెడు ఫలితాలు ఇస్తాడు ఎక్కువ. మీ రాశి మంచివాడే కాబట్టి, కోణాధిపత్యం వచ్చింది కాబట్టి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ రాశి వారికి భాగ్యస్థానంలో కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. మంచివాడు కాదు, సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు, ద్వితీయాధిపతి భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో ఉన్న కుజుడు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకంటే మిథున రాశి రాశిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఫారిన్ యోగాన్ని మీకు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పైగా కుజుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు, సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు, అదే కుజుడు కారకత్వంలో ఉంటే కంప్యూటర్స్, సాఫ్ట్వేర్స్, హార్డ్వేర్స్ అంటే చూసారా, ఆ వ్యాపారాలు బాగా సక్సెస్ అవుతారు, తీర్థయాత్రలు చేస్తారు. దశమ గురుడు అండి, అన్నిటికంటే పవర్ఫుల్ దశమంలో గురుడు, ఎక్సలెంట్. గంగాస్నానం చేయిస్తాడు ఆయన. పైగా ప్రొఫెషనల్గా బాగా డెవలప్ చేస్తాడు. ఈ వేదశాస్త్రాల పండితులకి బాగా ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. బ్యాంకింగ్ రంగంలోను, విద్యా సంస్థల్లోను, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తెలుసుగా మీకు, అంటే మీరు గవర్నమెంట్ సంబంధించిన వృత్తిలో ఉన్న, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు, వీళ్ళందరికీ కూడా 10th భావం గురుడు ఉన్నాడంటే చక్కగా అభివృద్ధి ఉంటుంది. మీకు ప్రమోషన్స్, డబ్బులు పెరగడము, ఇవన్నీ ఉంటాయి. ఇంకా అదృష్టం దేశం పంటారా, రవిబుధులు భాగ్యస్థానంలో, లాభస్థానంలో రవిబుధ కేతువులు ఉన్నారంటే మీకు అసలు యాక్చువల్గా రవి మీకు బాధకుడు అవుతాడు. కానీ బుధాదిత్య యోగంలో ఉన్నాడు కాబట్టి మీకు ఒక గొప్ప అదృష్టం అండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, మంచి బలం కలవారుగా, ఆరోగ్యము సంపదలు కలవారుగా ఉంటూ అనేక మందిని పోషించేవారుగా, రాజస లక్షణాలతో బ్రహ్మాండంగా ఉంటారు. బుధకేతుల ప్రభావం వలన
బావమరుదులతో కానీ మేనమామలతో కానీ కొన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంది. మతపరమైన విద్యలు వస్తాయి. శుక్రుడు 12వ భావంలో తప్పండి. శని చూస్తూ అంటే శని దృష్టి కూడా ఉంది కాబట్టి మీకు కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి, ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. అమ్మవారిని వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే చక్కటి సుఫలితాలు ఉంటాయి. నేను మీ డాక్టర్ వాడ్రి ఆదినారాయణ శర్మ. నేను ఈ జాతకాలు 36 years ఎక్స్పీరియన్స్ ఉందండి. బట్ 2022 నుంచే నేను జాతకాల్లోకి వచ్చాను. ఎందుకంటే నేను సింగరేణి కాలేజ్లో చేశాను 34 years. బట్ అట్ ద సేమ్ టైం 36 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆస్ట్రాలజీ కూడా ఉంది నాకు. ఎంఏ ఆస్ట్రాలజీ కూడా చేశాను. అవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా మనం జాతకాలు తెలుసుకోవాలండి. చాలామంది ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే మోసం చేస్తున్నారండి. అంటే నాకు 2-3 లేడీస్ ఫోన్ చేసి చెప్పారు, లేడీసే చెప్పారు ఏంటంటే జాతకాల గురించి డబ్బులు కట్టదే. వైజాగ్లో ఒక ఆయన కూడా మనిషి ఒక ఆయన కూడా చెప్పారు. ఆయన ఐఐటి స్పెషల్ అంటే ఐఐటి అంటే మీకు తెలుసు కదా, ఖరగ్పూర్లో చేశారు. ఆయన చాలా సీనియర్. ఆయన కూడా చెప్పడం ఏంటంటే నేను చాలామందికి ఫోన్ చేశాను సార్. కొంతమందికి ఫోన్ చేశాను జాతకాలు చెప్పమని. వాళ్ళు అంటే డబ్బులు కట్టండి సార్ 4,000 3,000 చెప్పి అన్నారు. కట్టాను. మళ్ళీ తర్వాత వాళ్ళు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. అంత అలా అయిపోయారండి. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో మాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన నాకు ఫోన్ చేసి నన్ను కూడా నమ్మలే ఆయన. తర్వాత నేను చెప్పాను, సార్ మేము అదే అస్ట్రాలజీ ట్రస్ట్ అండి నమ్మకం. పైగా మేము బ్రాహ్మిన్స్ కూడా అవడం వల్ల నమ్మకంగా ఉంటుందండి. ప్లస్ క్వాలిఫైడ్ నేను కాస్ట్ అకౌంటెంట్. అంటే నేను సింగరేణిలో కూడా అకౌంట్స్లో కూడా చేశాం కాబట్టి మోసము అనేది ఏమి ఉండదండి మా దగ్గర. నేను ఆల్మోస్ట్ ఇంట్లో కూడా అస్ట్రాలజీ కూడా నేను ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అసలు మోసము మీ దగ్గర డబ్బులు అప్పుడు నాకు ఇవ్వకపోయినా పర్లేదు, నేను చెప్పిన తర్వాత మీరు ఇవ్వండి, చెప్పబోయే ముందర చెప్తాను అవి ఇవ్వండి అని చెప్పాను. అప్పుడు నమ్మకం కలిగి నేను అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు. అది గ్రేట్ అండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. డబ్బులు పంపించేవంటే పంపించకండి. కొద్దిగా మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మీకు బాగా తెలిసిన వాళ్ళు కానీ, లేకపోతే మీకు డాక్టరేట్స్ అయి ఉండి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు సార్ అస్ట్రాలజీలో, వాళ్ళ చేత నా దగ్గర చెప్పించమని చెప్పట్లేదండి. వాళ్ళ చేత చెప్పించుకుంటే మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చెప్పించి, డాక్టరేట్ లేకపోయినా పర్లా, నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి, నమ్మకస్తులే ఉండాలి, చెప్పించుకుంటే మంచిదండి. పైగా డాక్టరేట్ అయి ఉంటే కొద్దిగా సబ్జెక్ట్లో డెప్త్ నాలెడ్జ్ ఉంటుందని నా ఉద్దేశం. నాకు ఆ 2 ఉన్నాయి. ఆ 2 అంటే డాక్టరేట్ ఉంది, నేను ప్రొఫెషనల్ ఆస్ట్రాలజికల్ ప్రకారం కూడా నేను 36 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నేను 2017 వరకు కూడా నేను ఎవరికి చెప్పలేదంటే మా సింగరేణిలో చెప్పేవాడిని. నేను మీ డాక్టర్ వాడ్రి ఆదినారాయణ శర్మ. ఇప్పుడు మనం రెమెడీస్ ఏం తీసుకోవాలి, ఏం చేయాలి, లేకపోతే మనం గ్రహాల యొక్క ప్రభావం మనమే ఉండకుండా ఏం చేయాలి తెలుసుకునే ముందర నేను ఆస్ట్రాలజికల్ దీంట్లో కూడా ఉన్నాను కాబట్టి జాతకాలు చెప్తుంటాను. నేను జాతకాలే కాదు పెళ్లి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం మేము అంటే నేనేనండి. మేము అంటే ఎవరు 100 మంది లేరు, నేనే పర్ఫెక్ట్గా చూసి చెప్తాను అనమాట. అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలు అయిపోయాయి కాబట్టి ఇంకా కష్టం. ఇవి మాత్రం పెళ్లి ముహూర్తాలు, ఇవన్నీ గృహప్రవేశ ముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీరు పెట్టించుకోవచ్చు. ముఖ్యంగా జాతకాలు చాలామంది అడుగుయేది ఏంటంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఎలాగండి అది అంటారు. కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ 4 ఉంటే జరుగుతున్న దశలలో మీకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. అదే గోచారం. నేనే చెప్తానండి, ఫస్ట్ జరుగుతున్న దశ గురించి చెప్తానండి. నేను మొత్తం అంతా వాళ్ళకి కూలంకషంగా మొత్తం విడమరి చెప్తుంటాను. ఆల్మోస్ట్ 40 minutes వరకు ఉంటుంది నేను చెప్పేది. రిటర్న్గా రాసిస్తాను. అలాగే నేను చెప్పే వాయిస్ కూడా రికార్డ్ కూడా చేసిస్తాను. మీకు చెప్తుంటాను, రికార్డ్ చేస్తాను. అంటే ఏంటి, మీరు ఒకసారి వినేసిన తర్వాత మళ్ళీ ఏం చెప్పారు ఆదినారాయణరావు గారు అంటే మళ్ళీ ఇంకోసారి రికార్డ్ నేను చెప్పిన వీడియో అదే వాయిస్ వినొచ్చు అనమాట. అలా ఉంటుంది మన దగ్గర. సో ఇదొకటేనండి. చాలామందికి ఏంటంటే అన్నీ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే పర్ఫెక్ట్గా జాతకం వస్తుంది. పిల్లలు లేని వారు కానీ, లేకపోతే సంతానం గురించి ప్రయత్నిస్తున్న వారు కానీ, పెళ్ళిళ్ళు కానీ ఉంటాయి కదండి. చాలామంది ప్రాబ్లమ్స్ విదేశాల్లో వీసా స్టాంపింగు అవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ కూడా జాతకాల్లో కూడా ఆల్మోస్ట్ చెప్పచ్చండి. ఒక జాతకం చూడంగానే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని కూడా చెప్పచ్చు. నేను చెప్పగలను కూడా, అంటే పెద్ద గ్రేట్ ఏం కాదు. జాతకం చూడంగానే వీళ్ళకి జనంలో పుణ్యం చేశారా, లేకపోతే అసలు ఏం చేయకుండా వచ్చారా ఆ భూమిలో మీకు అనేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది. చాలామంది జాతకాలు చూస్తుంటాను. అలాగే ఏదైనా మీ జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేదా మీకు వాస్తు పూజలు చేసుకోవాలన్నా, అంటే దోషాలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలన్నా
మీరు నా నంబర్కి నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా చెప్తాను. అంతేకాకుండా ఈ వారం రోజులు కూడా, ఈ వారం రోజులు 23rd నుంచి 29th వరకు కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రెమెడీస్ ఏంటి, పూజలు ఏంటి తెలుసుకుందాం. 12 రాసుల వాళ్ళకి ముఖ్యంగా శనీశ్వరుడు వలన దోషం ఉందండి. అలాగే శుక్రగ్రహ దోషం కూడా ఉంది. ఎందుకంటే శుక్రుడు నీచ స్థితిలో ఉండడం కారణం ఒకటి, అలాగే శని వక్రగతిలో ఉండడం వలన ఈ 2 గ్రహాల ప్రభావం చాలా మంది మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడికి ప్రభావం కూడా తెలుసుకుందాం. అమ్మవారికి పూజలు చేసుకున్న, లక్ష్మీ అమ్మవారు కానీ, మీ ఇష్టం, కనకదుర్గ అమ్మవారు కానీ, కలువ పువ్వులతో కానీ, ఎర్రని మందార పుష్పాలతో కానీ, అయితే కలువ పువ్వు ఆల్మోస్ట్ అంటే మారేడు దళాలు అమ్మవారు పూజించిన స్థిరమైన లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందని శాస్త్రం చెప్తోందండి. అలాగే శుక్రుడు పూజించడం ఇంకోటి అంటే చండీ హోమాలు చేయించుకుంటూ, అమ్మవారికి అభిషేకాలు చేయించుకుంటూ, కుంకుమ పూజలు చేయించుకుంటూ ఉంటే శుక్రగ్రహం వల్ల వచ్చే దోషాలు చాలా మటు పరిహారం అయిపోతాయి. ఆల్మోస్ట్ శుక్రుడు కూడా మారిపోతున్నాడండి. సెప్టెంబర్ 2 నుంచి శుక్రుడికి బ్రహ్మాండంగా మంచి బ్రైట్గా తయారైపోతాడు. సెప్టెంబర్ 2 నుంచి. పై శనీశ్వరుడు దోషాలు ఏమున్నాయి, అర్ధాశ్రమ శని, అయ్యల శని ప్రభావం, అన్ని దోషాలు ఉంటాయి కదా అని. కాబట్టి చండీ హోమాలు, అదే హోమాలు చేయించుకుంటూ ఉంటే ఆంజనేయ హోమం కానీ, లేకపోతే శనీశ్వరుడికి మన్య సూక్తంతో తైలాభిషేకం పర్ఫెక్ట్గా ఉంటుందండి. మన్య సూక్త తైలాభిషేకం చేయించుకోవాలి, పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, ఎటువంటి చిక్కుల్లో ఉన్నా, కోర్టు కేసులో ఉన్నా సరే గెలిచి తీరుతారు.